ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత పుస్తకం నుండి 101వ శ్లోకం. ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందాం కరోతి యః సయాతి నరకం ఘోరం యావచ్చంద్ర దివాకరౌ. పైన వివరించిన గురుమహిమ వర్ణన వినిన తరువాత కూడా ఎవరైతే గురుదేవుని నిందించుదురో వారు సూర్యచంద్రులు భూమిపై ఉన్నంత వరకు ఘోర నరకమును అనుభవించుదురు. యావత్ కల్పాంతకో దేహస్థావదేవ గురుం స్మరేత్ గురులోపోన కర్తవ్య స్వచ్ఛందో యది వా భవేత్. ఒకవేళ ఒక కల్పంలో అనేక సార్లు దేహమును ధరించవలసి వస్తే ప్రతి దేహము చివరి అవస్థలో గురువును స్మరించవలెను. గురుస్మరణలో లోపము చేయకూడదు. సాధకుడు గురు నియంత్రణ నుండి ముక్తుడైనప్పటికీ కూడా స్మరించుట యందు లోపము చేయకూడదు. హుంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞై శిష్యై కదంచన గురోరగ్రే న వక్తవ్య మసత్యం చ కదాచన. బుద్ధిమంతులైన శిష్యులు ఎప్పుడూ కూడా గురు సమక్షములో హుంకార శబ్దము అంటే ఆయన ఎడల నిర్లక్ష్యము, వ్యతిరేకత ప్రయోగింపరాదు. గురువు ఎదుట అసత్య భాషణము చేయరాదు. గురుత్వం కృత్యహుం కృత్య గురుం నిర్జిత్య వాదతః అరణ్యే నిర్జలే దేశే సభవేత్ బ్రహ్మరాక్షసః. గురువు ఎడల నీవు హుం అనే వాటిని ప్రయోగింపరాదు. వాద వివాదములలో ఓడించు విషయములను కూడా మాట్లాడరాదు. ఒకవేళ ఈ నియమములను ఉల్లంఘించినచో అడవిలో నీరు లేని ప్రదేశంలో బ్రహ్మరాక్షసులవుదురు. మునిభిపన్నగైర్వాపి సురైర్వా శాపితో యది కాలమృత్యు భయాద్వాపి గురు రక్షతి పార్వతి. ఓ పార్వతి, మునుల ద్వారా, నాగజాతి ద్వారా, లేక దేవతల ద్వారా శపింపబడిన లేక అకాల మృత్యు భయముల నుండి గురుదేవుడు వారిని రక్షించును. అసక్తాహి సురాద్యాశ్చ అసక్త మునయస్తథా గురు శాపేన తే శీఘ్రం క్షయం యాంతి న సంశయః. శాపమిచ్చు సమర్థులైన దేవతలు, మునిగణములు గురుతత్వము ముందు అసమర్థులే. గురు శాపముచే వారు కూడా తొందరగా నాశనమగుదురు. ఇందులో సందేహము లేదు. మంత్రరాజమిదం దేవి గురురిత్యక్షరద్వయం స్మృతి వేదార్థ వాక్యేన గురు సాక్షాత్ పరం పదం. ఓ పార్వతి, గురు అనే ఈ 2 అక్షరముల మంత్రరాజము స్మృతి, వేదములు మరియు మహావాక్యములలో గురువును సాక్షాత్తు పరమపదముగా చెప్పబడినది. శృతి స్మృతి అవిజ్ఞాయ కేవలం గురుసేవకాః తే వై సంన్యాసినః ప్రోక్తా ఇతరే వేషధారిణాః. శృతి స్మృతి జ్ఞానములు లేకున్నా ఎవరైతే గురుసేవలో నిమగ్నమవుతారో వాస్తవంగా అతడే సన్యాసి. మిగిలిన వారందరూ వేషధారులే. నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరం సర్వం బ్రహ్మ నిరాభాసం దీపో దీపాంతరం యథా గురోః కృపా ప్రసాదేన ఆత్మారామం నిరీక్షయేత్. అవేన గురుమార్గేణ స్వాత్మజ్ఞానం ప్రవర్తతే. గురుదేవుని కృప వలన ఆత్మారాముని ధ్యానించాలి. ఆత్మతత్వము నిత్యము, బ్రహ్మము నిరాకారము, నిర్గుణమని తెలుసుకొనవలెను. అంతా బ్రహ్మమే. ఏ విధంగానైతే ఒక దీపం నుండి ఇంకొక దీపం వెలుగునో అట్లే బ్రహ్మము కూడా వ్యాప్తి చెందును. ఒక దీపం నుండి వేరొక దీపము వెలిగించినను దీపములలో ఎలా తేడా ఉండదో అట్లనే మనుషులలో కూడా భేదము చూడకూడదు. ఈ గురు మార్గము ద్వారానే జ్ఞాన మార్గంలో ప్రవేశించుదురు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.